మోంతా తుఫాన్ ప్రభావం తెలంగాణ రాష్ట్రం మీద ఎంత మేరకు ఉంటుంది? ఎంత మేర ప్రభావం చూపుతుంది? దీని గురించి మనతో మాట్లాడడానికి ఐఎండీ ఆఫీసర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో రెడ్ అలర్ట్ చాలా వరకు కూడా ప్రకటించారు. తెలంగాణ మీద ఎంత మేర ప్రభావం ఉంటుంది? మనకి నిన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాయుగుండం నిన్న రాత్రికి మనకి నైరుతి బంగాళాఖాతం ప్రాంతంలోకి ప్రవేశించి తుఫాన్‌గా మారింది. తుఫాన్‌గా మారిన తర్వాత వీటికి ఐడెంటిఫికేషన్ కోసం పేర్లు పెట్టడం జరుగుతుంది. సో, దీనికి మెంతా తుఫాన్ అని పేరు పెట్టడం జరిగింది. సో, ఈ మెంతా తుఫాను నిన్న రాత్రి కూడా ఆగ్నేయ దిశలో ప్రయాణించి ఈరోజు ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంకి చేరుకుంది. అంటే డిస్టెన్స్ వైజ్ చూసుకున్నట్టయితే మనకి చెన్నైకి ఆగ్నేయ దిశలో సౌత్ ఈస్ట్‌లో ఒక 520 కిలోమీటర్స్, కాకినాడకి సౌత్ ఈస్ట్‌లో 570 కిలోమీటర్స్, లేదా విశాఖపట్నానికి సౌత్ ఈస్ట్ దక్షిణ ఆగ్నేయ దిశలో 570 కిలోమీటర్లు ఈరోజు మార్నింగు 8:30 ప్రాంతంలో కేంద్రీకృతమైంది. ఇది రాగల 24 గంటల్లో కూడా ఇట్లాగా ఉత్తర ఆగ్నేయ దిశ నార్త్ వెస్ట్‌లో ప్రయాణం చేసి మన కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరం వైపు ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఇది ఇంకా సముద్రంలో 500 కిలోమీటర్ల దూరంలో ఉంది. సో, ఇది సముద్రంలో ఉన్నంత కాలం ఈ సిస్టమ్స్ బలపడుతూనే ఉంటాయి. సో, ఇది ఇంకా 500 కిలోమీటర్లు ప్రయాణించే సమయంలో రేపు మార్నింగ్‌కి మరింత బలపడి తీవ్ర తుఫాన్‌గా రేపు మార్నింగ్‌కి మారే అవకాశం ఉంది. అటు పిమ్మట ఈ తీవ్ర తుఫాన్ రేపు సాయంత్రం కానీ, రాత్రి కానీ మనకి కోస్తా ఆంధ్ర తీరంలో మచిలీపట్నం నుంచి కళింగపట్నం మధ్యలో ఇంచుమించు కాకినాడ సమీపంలో తీరం దాటుతుందని ప్రస్తుతం మనకి ఇండికేషన్ వస్తుందండి. అంటే తీరం దాటేటప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఇది తీవ్ర తుఫాన్‌గా తీరం దాటుతుంది కాబట్టి ఈదురుగాలుల ప్రభావం కూడా ఎక్కువ ఉంటుంది. ఈదురుగాలులు మనకి గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వరకు కూడా ఈదురుగాలులు ఉండే అవకాశం ఉంది. సో, ముఖ్యంగా కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో దీని ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. అక్కడ క్రాస్ అవుతుంది కాబట్టి. సో, కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో యాక్చువల్‌గా చాలా ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు, ఈదురుగాలులు ఉంటాయి. ఆ తర్వాత ఇది క్రాస్ చేసిన తర్వాత తెలంగాణకి ఆనుకుని ఇలా వాయువ్య దిశలో ప్రయాణం చేస్తుంది. సో, మనకి చూసుకున్నట్టయితే తెలంగాణలో ముఖ్యంగా మనకి ఈ ఈశాన్య జిల్లాల మీద రేపు ప్రభావం ఎక్కువ ఉంటుంది. సో, ఈశాన్య జిల్లాలన్నిటికీ మనము అలర్ట్‌లు పెట్టడం జరిగింది. ఆరెంజ్ అలర్ట్, యెల్లో అలర్ట్. ఆరెంజ్ అలర్ట్ చూసుకున్నట్టయితే పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు ఆ జిల్లాలు మూడిటికి కూడా ఆరెంజ్ అలర్ట్. ఆరెంజ్ అలర్ట్ అంటే ఈ జిల్లాల్లో 12-19 సెంటీమీటర్ల వరకు రెయిను, అలాగే ఈదురుగాలులు 40-50 కిలోమీటర్లు, 50-60 కిలోమీటర్ల వరకు కూడా అక్కడ ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉంది. మిగిలిన ఈశాన్య జిల్లాలన్నింటిలో కూడా యెల్లో అలర్ట్ పెట్టాము. యెల్లో అలర్ట్ అంటే అప్ టు 12 సెంటీమీటర్స్ వరకు రెయిను, అలాగే 30-40 కిలోమీటర్ల ఈదురుగాలులు. మనకి ఇటు వెస్ట్ నుంచి కూడా ఫ్లో వస్తే ఈ సిస్టంలోకి ఫ్లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ వెస్ట్‌లో ఉన్న నిజామాబాదు, నిర్మల్, ఇటు ఆహ్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాదు ఈ జిల్లాలన్నిటికీ కూడా యెల్లో అలర్ట్ పెట్టడం జరిగింది. జీహెచ్ఎంసీలో ఏ విధంగా ఉంటుంది? ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా సార్? మన జీహెచ్ఎంసీలో కూడా రేపు సాయంత్రం నుంచి ఈ తుఫాన్ వల్ల ప్రభావం ఉంటుంది. ఇంచుమించు మోడరేటు దగ్గరగా హెవీ రెయిన్ వరకు కూడా చేరుకునే అవకాశం ఉంది. రేపు సిటీలో కూడా యెల్లో అలర్ట్ ఉంటుంది రేపు. సో, సిటీలో కూడా రేపు సాయంత్రం రాత్రి నుంచి ఇవేంటంటే ఈ తుఫాను ఉన్నప్పుడు ముఖ్యంగా ఈ ఔటర్ బ్యాండ్స్ అనేవి తెరలుగా వస్తుంటాయి. ఒక తెర రావడము, ఒక గంట, 2 గంటలు మంచి రెయిన్ పడటం, మళ్ళీ ఆగిపోవడము, మళ్ళీ ఇంకొక ఇది రావడము జరుగుతుంది. సో, ఆ రకంగా సిటీలో కూడా రేపు ప్రభావం ఉంటుంది. సిటీలో కూడా ఇంచుమించు 5-7 సెంటీమీటర్ల వరకు వివిధ ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది. అలాగే ఈదురుగాలుల ప్రభావం కూడా సిటీలో కూడా ఉంటుంది. ఈశాన్య జిల్లా యంత్రాంగానికి ఎలాంటి సూచనలు జారీ చేశారు? మన ఇది 5 రోజులు బట్టి ఇది అల్పపీడనంగా మనకి అండమాన్ నికోబార్ దీవుల సమీపంలో 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటి నుంచి మనకి ఇది తుఫాన్‌గా ఏర్పడే అవకాశం ఉందని అంచనా ఉంది. సో, అప్పటి నుంచి కూడా రెగ్యులర్‌గా మనం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారికి, అలాగే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, జిల్లా పోలీస్ యంత్రాంగాలు, ఈ ఎఫెక్ట్ అయ్యే జిల్లాల కలెక్టర్లందరికీను, అలాగే రైల్వేసు, ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంటు, కమ్యూనికేషన్స్ వీళ్ళందరికీ కూడా అలర్ట్‌లు రెగ్యులర్‌గా పంపించడం జరుగుతుంది. అంటే ఈ తుఫాన్‌ని గతంలో ఎన్నడైనా ఇంత మేర ప్రభావం ఉంటుంది. ఈసారి ఈ తుఫాన్ ప్రభావం ఎంత మేర ఉంటుందంటే గతంతో పోల్చుంటే? ఇది ఈ సీజన్‌లో ఈ తుఫాన్లు మామూలు పరిణామమే. యాక్చువల్‌గా అక్టోబర్, నవంబర్ నెలలో తుఫాన్‌కి అనుకూలమైన పరిణామాలుంటాయి.
గతంలో కూడా ఈ సమయంలో మనకి 1, 2 తుఫాన్లు రావడం అనేది ప్రతి సీజన్‌లోనూ జరుగుతుంటుంది. సో, ఈ తుఫాను తీవ్ర తుఫానుగా దాటుతోంది. ఇంకా అతి తీవ్ర తుఫాను, సూపర్ సైక్లోన్స్ కూడా వచ్చినవి కూడా ఉన్నాయి. సో, ఇది ప ఉన్న వాటిల్లో ఇది కూడా ఒక తీవ్ర తుఫాను తప్పించి ఇది అన్నిటికంటే ఎక్కువ గ్రేడింగ్ మట్టుకేమీ లేదు అట్లాగా. సో, మొత్తం మీద ఇప్పుడు కొనసాగుతున్నటువంటి ఏదైతే తుఫాన్ ఉందో రానున్నటువంటి 24 గంటల్లో తీవ్ర తుఫానుగా కొనసాగి అనంతరం తీరం దాటే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇంకోవైపు ఈ తుఫాన్ ప్రభావం అనేది ఈశాన్య జిల్లాల్లో అయినటువంటి జయశంకర్, భూపాలపల్లి, పెద్దపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. 2 రోజుల పాటు రానున్నటువంటి 2 రోజుల పాటు కూడా అలర్ట్ జారీ చేశారు. ఇంకోవైపు డే 3 అంటే 29వ తారీఖు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, అదేవిధంగా జయశంకర్, భూపాలపల్లి, ములుగు ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇప్పటికే జిల్లా యంత్రాంగం మొత్తం కూడా అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఈ తుఫాను ప్రభావం ఏదైతే ఈశాన్య జిల్లాల పైన కనిపిస్తుంది, అందరూ జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఎంటైర్ తెలంగాణ మొత్తం కూడా మోస్తారు వర్షం పడడానికి ఛాన్స్ ఉంది. ఇప్పటికే అటు జిహెచ్ఎంసీ అధికారులను కావచ్చు, అటు జిల్లా యంత్రాంగం మొత్తం కూడా అలర్ట్ జారీ చేసిన పరిస్థితి మనకు ఓవరాల్ గా కనిపిస్తుంది. కెమెరా విజయ్తో కలిసి శిల్ప, RTV హైదరాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.